డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, త్వరలో మీరు టెట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఉన్నారు, డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులు ఉన్నారు, అట్ ది సేమ్ టైం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్లో ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా అని చాలామంది అభ్యర్థులు సతమతమవుతున్నారు. సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా అనే దానికి సంబంధించి ఈరోజు వీడియో చేయబోతున్నా. దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ అనేది లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. మన యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. తర్వాత హెచ్జిటి వాళ్ళకి ట్రై మెథడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా మన దగ్గర క్లాసెస్ ఉన్నాయని గమనించండి మిత్రులారు. ఇవన్నీ కూడా కోర్సెస్, ఓకేనా? సో కాబట్టి మీకు కావాల్సినటువంటి లింకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. మీకు ఏది కావాలో ఆ లింక్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా, ముఖ్యంగా మనకి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం డీల్ చేయడం ఎలా, ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఇప్పుడు అందరూ కూడా గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు, లేకపోతే టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇప్పటి నుంచే ఇక్కడ నేను ఒక 10 సూత్రాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అంటే మీకు ప్రిపరేషన్ కావతల ఒక సైకాలజీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క సైకాలజీ ఎట్లుందో వాటికి సంబంధించి ఒక 10 పాయింట్లు చెప్తున్నా. మీరు వాటిని కనుక ఆచరిస్తే ఎగ్జామినేషన్లో మీకు కొద్దిపాటి జ్ఞానం ఉన్నా కానీ సక్సెస్ కావడానికి మరియు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. టెట్ విద్యార్థులు అనుకోండి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, 120, 130 మార్కులు తెచ్చుకోవచ్చు. అదే మీరు హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ అవుతున్నారా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, అది హెచ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ కూడా నేను ఇక్కడ 10 టిప్స్ చెప్తున్నా, 10 సూత్రాలు చెప్తున్నా. వాటిని ఆచరిస్తే సూపర్ సక్సెస్ అవుతారు. మన గురుకుల ఎగ్జామ్లో వీటిని ఆచరించినటువంటి అభ్యర్థులు చాలామందికి జాబ్లు వచ్చినాయి, వాళ్ళందరూ కూడా కమెంట్ కూడా పెట్టారు, గమనించండి, ఓకేనా? సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ విషయంలోనికి వస్తే ఇగో టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాం. నెంబర్ 1, ప్రిపేర్ థరోలీ, అంటే క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి. మరి క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి చూడండి. ఇక్కడ చూడండి, సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి పరీక్షకు వెళ్ళండి. ఒక్కసారి చదవండి, అర్థవంతంగా ఒక్కసారి చదవండి. ఇప్పటి నుంచి చదివినా కానీ సిలబస్ మొత్తం ఒక్కసారి అయిపోద్ది. పేపర్ 2 వాళ్ళు ఇప్పటి నుంచి ఒక్కసారి చదవండి, మొత్తం అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎస్ఏ టైప్ ఎగ్జామ్ రాయడానికి పోవట్లా, మీరు రాయడానికి పోయేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 4 ఆన్సర్లు ఇస్తాడు, 4ట్లో 3 కరెక్ట్గా ఉంటాయి. అందులో నువ్వు ఒక్కదాన్ని గుర్తుపెట్టడానికి పోతున్నావు, అంతకని ప్రతి ఒక్కదాన్ని మెమొరైజేషన్ చేసి ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టడానికి కాదు పోయేది, నువ్వు రాయటానికి కాదు కదా ఎస్ఏ రైటు. సో ఇది తేడా గమనించండి. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టడానికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 అంశాలు ఒకటి గుర్తుపడితే చాలు. కాబట్టి ఒక్కసారి రీడింగ్ ఇవ్వండి, ఒక్కసారి రీడింగ్ ఇస్తే సరిపోతుంది, ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు మీరు, ఓకేనా? తర్వాత నెక్స్ట్ రెండో టెక్నిక్ ఏంటంటే రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదవండి. ఇప్పుడు మీరు గ్రాండ్ టెస్టులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ రాస్తుంటే ప్రశ్నను క్షుణ్ణంగా చదవండి, ఓకే? ఇందులో కూడా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అది ఆ విధంగా అప్పుడు ఎగ్జామినేషన్కి మీరు సక్సెస్ అవుతారు. ఇలా ఇక్కడ పరీక్షలో మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పదాలు ఉంటాయండి. ఎల్లప్పుడు, ఎప్పుడు, అన్నీ, ఏదీ లేదు, క్రింది వాణిలో ఏది కాదు, ఓకేనా? సో ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఈ పదాలు ఏం చేస్తాయో తెలుసా, మీకు ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క అర్థాన్నే మారుస్తాయని గమనించండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నల్లో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నే కాదు 4 మల్టిపుల్స్ కూడా ఒక అంశాన్ని ఇంకొక దాన్ని ప్రభావితం చేస్తాయని గమనించండి. కాబట్టి ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదవాలి మీరు. ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ ఒకటైతే ఇచ్చిన ఆప్షను మీ ఆన్సర్ని చేంజ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా చదవండి, గమనించండి. తర్వాత లుక్ ఫర్ క్లూస్ ఇన్ ద క్వశ్చన్, అంటే మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏమైనా క్లూస్ ఉన్నాయా. కొన్ని క్లూస్ తెలియకుండానే వదిలిపెడతాడు. నేను చెప్పే క్లాసులలో చాలా క్లూస్ చెప్తుంటాను. నేను ఈ పదాన్ని చదవండి, ఇది చేయండి అని నేను విద్యా ప్రమాణాలు కానీ లేకపోతే బోధనా పద్ధతులు కానీ లేకపోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఈ యొక్క సంస్కృతి నిర్వచనాల నుంచి కానీ క్లూస్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్లోనే క్లూస్ ఉంటాయి. వాటిని మీరు అర్థం చేసుకుంటే అసలు అందరూ చాలామందికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే
ప్రశ్న చదవకపోవటం వల్ల, క్లూ అర్థం కాకపోవటం వల్ల బిట్టు తప్పు పెట్టొస్తారు. మీకు పదజాలం అర్థం కావాలి, ఎగ్జామినర్ ఉపయోగించే పదజాలం అర్థం కావాలంటే ఏం చేయాలి? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చదవండి. అసలు మీరు టెక్స్ట్ బుక్లో చదివే లాంగ్వేజ్ వేరు, ఎగ్జామినర్ ఇచ్చే లాంగ్వేజ్ వేరు. ఎగ్జామినర్ ఇచ్చే లాంగ్వేజ్ మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చదవండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది రాకపోవచ్చు, కానీ ఆ పదజాలం అనేది ఇప్పుడు ఎగ్జామినేషన్లో పునరావృతం అవుతుందని గమనించండి. ఓకేనా? సో కాబట్టి పదజాలం, కీవర్డ్స్, కీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గమనిస్తే ఎగ్జామినేషన్లో చాలా సూపర్ సక్సెస్ క్లూ ఇస్తుంటాడు వాడు. ఓకేనా? సో అట్లాంటి క్లూని మీరు పట్టుకుంటే మీరు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఎలిమినేట్ క్లియర్లీ రాంగ్ ఆన్సర్స్. మీకు 4 ఆప్షన్స్ ఇస్తే 4 కరెక్ట్గా అని మీకు తెలుసు, అందులో ఒకటి బ్లండ్గా ఇది ఖచ్చితంగా కాదు అని మీకు తెలుసు, దాన్ని తీసేయండి. ఇక మిగిలిన 3 ఆప్షన్లు ఉంటాయి. ఆ 3 ఆప్షన్లలో 1, 2 కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది. అది 2 మీకు అటా ఇటా అని ఉంటుంది. మీరు గనక ఒక్కసారి కనుక రీడింగ్ ఇస్తే ఆ రెండిట్లలో ఒకటి క్లారిటీగా పెట్టగలుగుతారు. కాబట్టి ఎలిమినేట్ క్లియర్లీ రాంగ్ ఆన్సర్స్. ఏదైతే తప్పుగా ఉందో ముందు అట్లా ఎలిమినేట్ చేసేసేయండి. కన్సిడర్ ఆల్ ఆప్షన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పిన నేను 4 ఆప్షన్లు మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఒక ఆప్షన్ యొక్క ప్రభావము వేరొక ఆప్షన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 4 ఆప్షన్లు క్షుణ్ణంగా చదవండి. అర్థమైందా? ఎందుకంటే మీరు చదువుకున్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు, కానీ 4వ ఆప్షను లేదా 2వ ఆప్షను దాన్ని తప్పుగా ధృవీకరించి అసలైన దాన్ని కూడా పెట్టే అవకాశం ఉంది. ఎగ్జామినర్ కూడా దాన్ని కన్సిడర్ చేస్తారు, గమనించండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు 1కి 2 సార్లు చదవండి. ఓకేనా? తర్వాత యూజ్ యువర్ ఫస్ట్ ఇన్స్టింక్ట్. అంటే మీరు ఫస్ట్ మీకు క్వశ్చన్ చదవడంతోనే దీనికి సమాధానం ఇదే అవుతుంది అని మీ మైండ్ ఎక్కడో చెబుతుంది, మీ సహజాతం చెబుతుంది, మీ హృదయం చెబుతుంది, మీ మనసు చెబుతుంది, దాన్ని పెడతారు. దాన్ని ఎట్టి పరిస్థితులలో మారవకండి. ఎప్పుడు మారుస్తారు అని అంటే, ఒకవేళ నేను క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని మళ్ళీ ఒకసారి చదవండి. 99% మీరు ఫస్ట్ పెట్టిందే మంచిది, అది దాన్నే ఉంచండి, ఎక్కువసార్లు మార్చకండి. మీరు చదివిన ప్రశ్న తప్పుగా అర్థం చేసుకున్నారు, ఈ క్రింది వానిలో చందనిది చెందినది, అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా ఫీల్ అయితే అప్పుడు తప్ప మీరు మ్యాక్సిమం మారవకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, మేనేజ్ యువర్ టైం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేనేజ్ యువర్ టైం. మొత్తం పరీక్షకు మరియు ప్రతి ప్రశ్నకు మీకు ఎంత సమయం ఉందో లెక్కించండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్ ఎగ్జామ్ అనుకోండి, మీకు 2 గంటల సమయం ఇచ్చారా, 2.5 గంటల సమయం ఇచ్చారా, 2.5 గంటల సమయం ఇచ్చారా 150 బిట్లకి, అప్పుడు ఎంత అవుతుంది? ఒక బిట్కి 1 నిమిషం. దానికంటే ఎక్కువ సమయం కేటాయించకండి. మీకు అర్థమవుతుంది ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు. ఓకేనా? టైం మేనేజ్మెంట్ చేయండి. మీ దగ్గర వాచ్ ఉండదు, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ప్రశ్నకి ఎంత సమయం పడుతుందో మీరు ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఇంటర్నల్ మైండ్ అనేది, మీ ఇంటర్నల్ క్లాక్ అనేది చాలా మంచిగా పనిచేస్తుందని గమనించండి. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో మొత్తం పరీక్షకు ప్రతి ప్రశ్నకు మీకు ఎంత సమయం ఉందో లెక్కించుకొని ఒక్కొక్క ప్రశ్నకు సమయం వెచ్చించవద్దు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో 150 బిట్లు ఇస్తాడు, 150 క్వశ్చన్లకి 150 నిమిషాలు ఇస్తాడు. ఇట్లా డిఎస్సిలో 180 బిట్లు ఇస్తాడు. ఓకేనా? మీకు ఒక బిట్కి ఎంత సమయం పడుతుందో ఎస్టిమేట్ వేసుకోండి, దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. చెక్ ఫర్ ప్యాటర్న్స్. అసలు గత ఎగ్జామినేషన్లు ప్యాటర్న్ అంటే గత ఎగ్జామినేషన్లు ఎట్లా ఇచ్చాడు, గత ట్రెండ్ గమనించండి. అసలు గత ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తీసుకొని దగ్గర పెట్టుకొని ట్రెండ్ గమనించండి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలో చాలా టైప్స్ ఉంటాయండి. అంటే జతపరచండి లాంటి ప్రశ్నలు ఇచ్చారా, లేకపోతే ఇందులో సరైందా సరికానిదా లాంటి ప్రశ్నలు, ఈ క్రింద సరికానిది అంటాడు. ఏ బి మాత్రమే, ఏ మరియు బి మాత్రమే, ఏబిసిడి మాత్రమే, ఏబిసి మాత్రమే, ఇట్లాంటి ప్యాటర్న్ ఇచ్చాడా? ఎట్లాంటి ప్యాటర్న్ ఇస్తున్నాడు? మీకు డైరెక్ట్గా ఇవ్వట్లా. మిమ్మల్ని మీకు వచ్చిన నాలెడ్జ్నే 3 కరెక్ట్ సమాధానాలు ఇచ్చి 4వ తప్పిస్తాడు. అప్పుడు అటువంటి ఏబి మాత్రమే సరైనది, ఏబిసి సరైనది, ఏబిసిడి సరైనది ఇట్లా ఇస్తున్నాడు, లేదా జతపరచండి లాంటివి ఇస్తున్నాడు. చాలా అవగాహన ఉండాలండి. ఒక్కసారి చదివితే గుర్తుపట్టడమే మీరు. కాబట్టి మీరు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కావు, ప్యాటర్న్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకోండి. దీనివల్ల 2 రకాల అంశాలు అర్థమవుతాయి. దాని లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఎగ్జామినేషన్లో ఎట్లాంటి పదజాలం ఇస్తున్నాడో ఉపయోగిస్తున్నాడో అర్థమవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడో అర్థమవుతుంది. నెంబర్ 3, ప్రస్తుత ఎగ్జామినేషన్కి మీరు త్వరగా అడాప్ట్ కావడానికి కూడా అర్థమవుతుంది. ఒక ప్రశ్నకి ఎంత సమయం తీసుకుంటుందో కూడా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి టైం మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పే టెక్నిక్స్ గమనించాలి మిత్రులారా. తర్వాత రివ్యూ యువర్ ఆన్సర్. ఒక్కసారి మీరు సమయం మొత్తం అయిపోయింది, మీకు 150 నిమిషాలకు 150 బిట్లు సరిపోయిన చూసుకోవడానికి టైం లేకపోతే వదిలేయండి. లేదా 150 బిట్లు పెట్టిన తర్వాత ఇంకొక అర్ధ గంట సమయం ఉందనుకోండి, మళ్ళీ ఒకసారి వెనక్కి రండి,
తప్పేం లేదు. వచ్చి ఒక్కసారి రివ్యూ చేయండి, సమీక్షించండి. మీరేమైనా డౌట్ ఉన్నటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే దానికి ఏమైనా 1-2 సార్లు సమాధానాన్ని చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే ఫైనల్గా మీరు స్టే కామ్, అంటే చాలా కూల్గా ఉండి ఎగ్జామినేషన్లో ఎవరితో మాట్లాడకండి. స్టే కామ్ అండ్ ఫోకస్డ్, చాలా ఫోకస్గా ఉండండి, ఎవరితోనూ మాట్లాడకండి మిత్రులారా. ఎందుకు ఇప్పుడే చెప్తున్నాను నేను ఇవన్నీ అని అంటే, మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ టెస్టులు గ్రాండ్ టెస్టులు చేస్తూ ఉంటే అప్పటికి ఎగ్జామినేషన్కి అలవాటు అవుతారు. కానీ ఎగ్జామినేషన్ ముందు చెప్తే ఇవన్నీ మీరు అప్పటికి యాక్టివేషన్లోకి రారు. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఆందోళన తీసివేయండి. మీరు ముందులో ప్రశాంతంగా కామ్గా ఉండండి. కాబట్టి లోతుగా శ్వాస తీసుకొని ఎగ్జామినేషన్లో ఎవరితోనూ మాట్లాడకండి. విశ్రాంతి తీసుకోండి. ఎగ్జామినేషన్లో 1 గంట ముందు అర్ధగంట ముందు వెళ్ళండి. మీరు రాసే ఎగ్జామ్ మీదనే దృష్టి కేంద్రీకరించండి. ఇవన్నీ చేస్తే మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో రివిజన్ చేసి చూసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. విజేతలందరూ కూడా సక్సెస్ అయ్యారని గమనించండి. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మనకి మీకు కావాల్సిన కోర్సు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కోర్సు లింక్ ఇస్తున్నా, ఇంగ్లీష్ మీడియం కోర్సు లింక్ ఇస్తున్నా, ఎడ్జిటి ట్రైమెథడ్ కోర్సు లింక్ ఇస్తున్నా, మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు లింక్ ఇస్తున్నా. వాటిని క్లిక్ చేసి కోర్సు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ కూడా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నడా.